రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి మనిషిలోనూ మంచి చెడులు దాగి ఉంటాయి. పూర్తిగా చెడ్డవాడిలోనూ ఏ మూలానో కాస్తింతైనా మంచి ఉంటుంది. అలాగే మంచి వారిలోనో ఏదో ఓ మూలాన చెడు మనకు కనిపిస్తూ ఉంటుంది. మన మనసును మనం దేనితో నింపుకొని ఉంటామో, మన ఆలోచన, మన పని, మన చూపు ఆ విధంగానే ఉంటుంది. ప్రేమ, దయ, జాలి, కరుణ మొదలగు సద్గుణాలతో మన మనసును నింపుకోగలిగినట్లయితే ఎదుటి వానిలో మనం మంచినే గుర్తించగలం. అలా కాకుండా ఈర్ష్య, ద్వేషం, అసూయ, ప్రతీకారంతో నింపుకొని ఉన్నట్లయితే ఎదుటి వానిలో ఎల్లప్పుడూ మనం చెడునే గుర్తిస్తుంటాం. అందుకే ప్రభు అన్నారు కదా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనములో, ఎలయన హృదయం నుండి దురాలోచనలు పుడుతున్నాయి. కనుక ప్రియ స్నేహితులారా, ఈ తపస్కాలంలో ఉన్న మన మనసును దేనితో నింపుకొని ఉంటున్నాం?